హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. మామిడికాయల సీజన్ కదండి ఇప్పుడు. ఈ మామిడికాయల సీజన్ ఈ 2 నెలలే ఎంజాయ్ చేయగలం ఆ ఫ్లేవర్ని. కానీ అలా కాకుండా ఒక సంవత్సరం పాటు ఈ మామిడికాయ ఫ్లేవర్ని ఎంజాయ్ చేయాలి అంటే ఇలా మనం వడియాలుగా ప్రిపేర్ చేసుకుంటే కనుక సంవత్సరం పాటు నిలువ ఉంటుంది. అలాగే మామిడికాయలు కూడా ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా చేసుకుని ఎంజాయ్ చేయవచ్చు. ఈ మామిడికాయ వడియాలు చేసుకోవడం చాలా ఈజీ. రేగు వడియాలు పెట్టుకుంటూ ఉంటాం కదా, అదే ప్రాసెస్లో ఈ మామిడికాయ వడియాలని ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే రేగు వడియాల కన్నా కూడా ఈ మామిడికాయ వడియాలు ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. ఈ మామిడికాయ వడియాలని ఒకసారి చేసి పెట్టుకుంటే 1 ఇయర్ పాటు మనం ఈ మామిడికాయ వడియాలని ఎంజాయ్ చేయవచ్చు. ఈ వడియాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా దీనికోసం పుల్లగా ఉన్న మామిడికాయలని తీసుకోవాలి. నేను ఒక 2 వరకు తీసుకున్నాను. మీకు ఎన్ని అయితే కావాలో అన్ని మామిడికాయలని తీసుకుని పైన తొక్క తీసేసుకుని మనం శుభ్రంగా కడిగి ఆరబెట్టేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు నార్మల్గా క్యారెట్ కోరుకునే గ్రాటర్ ఉంటుంది కదా, దాంతో పెద్ద హోల్స్ ఉన్న వైపు ఈ మామిడికాయలని కోరుకోవాలి. మరి చిన్నగా కోరుకుంటే కనుక అంత బాగా రావు వడియాలు. ఇలా పెద్దగా ఉన్న హోల్స్ వైపు మనం ఈ మామిడికాయలని ఇలా గ్రేట్ చేసుకోవాలి. చూసారు కదండి, మామిడి తురుము అన్నది ఈ విధంగా వస్తుంది. ఇదే విధంగా ఈ 2 మామిడికాయలని కూడా కోరేసుకుని ఉంచుకోవాలి. నేనైతే 2 మామిడికాయలతో చేస్తున్నాను, కానీ మీరు ఎన్ని కావాలి అంటే అన్ని మామిడికాయలు తీసుకుని ఇలా తురుముకుని ఉంచుకోవాలి. కానీ మామిడికాయ పుల్లగా ఉన్న మామిడికాయ అయితేనే వడియాలు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇలా కోరుకుని ఈ మామిడి తురుమును పక్కన పెట్టేసుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, తర్వాత స్వీట్నెస్ మీరు తినేదాన్ని బట్టి బెల్లం తురుమును వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పండుమిర్చి అయినా పర్వాలేదు, నార్మల్ పచ్చిమిర్చి అయినా కూడా పర్వాలేదు. మీరు కారానికి తగినట్టుగా అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు మనం ముందుగా కోరి ఉంచుకున్న ఈ మామిడి తురుములోకి ఈ బెల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వేసేసుకోవాలి. ఇలా ఈ పేస్ట్ అంతటిని కూడా వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ వడియాల ప్రాసెస్ చాలా ఈజీ. మనకు ఒక 2 రోజులు ఎండలో ఎండితే కనుక మనం స్టోర్ చేసేసుకుంటే సంవత్సరం అయినా కూడా పాడవకుండా ఉంటాయి. చూసారు కదండి, ఇలా మిక్స్ చేసేసుకున్న ఈ మామిడి తురుముని ఇప్పుడు వడియాల్లాగా పెట్టేసుకోవడమే. ఇప్పుడు ఒకసారి పులుపు, ఉప్పు, కారం అన్నీ సరిపోయినా లేదో ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. ఏది సరిపోకపోతే అవి అడ్జస్ట్ చేసుకుని ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఒక కవర్ పెట్టేసుకుని కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మనం వడియం తీసుకున్నప్పుడు ఈజీగా కవర్ నుంచి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా ఆయిల్ని అంతటినీ అప్లై చేసుకుని మనకు నచ్చిన సైజులో వడియాల్లాగా పెట్టేసుకోవడమే. అంతేనండి, ప్రాసెస్ అంత ఈజీగా. చూసారు కదా, రేగు వడియాల మీద ఈ మామిడికాయ వడియాల ప్రాసెస్ చాలా ఈజీ. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. మనం మామిడికాయలని సంవత్సరం పాటు ఎంజాయ్ చేయలేము, కానీ ఇలా ప్రిపేర్ చేసుకుంటే కనుక ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఎంజాయ్ చేయవచ్చు. ఇలా మనం మామిడికాయ వడియాలు అన్నిటినీ కూడా పెట్టేసుకున్న తర్వాత ఒక 2 రోజులు ఎండలో ఎండబెట్టేసుకుంటే మనకు వడియాలు రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఎండలు ఎక్కువగానే ఉంటున్నాయి కాబట్టి ఒక 2 రోజుల్లో చక్కగా ఆరిపోతాయి. చూసారు కదండి, ఒక ప్లేట్ సరిపోలేదని నేను ఇంకొక ప్లేట్లో కూడా ఇలా వడియాలని పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఎండలో పెట్టేసుకుని ఆరబెట్టేసుకోవడమే. ఇప్పుడు ఒక 2 రోజులు అయిన తర్వాత వడియాలు ఇలా రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత చక్కగా ఆరిపోయినాయో. ఇలా ఆరిపోయిన ఈ వడియాల్ని మనం స్టోర్ చేసేసుకుంటే 1 ఇయర్ పాటు ఫ్రెష్గా బాగుంటాయి. ఇదే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఎంత చక్కగా వడియాలు పర్ఫెక్ట్గా వచ్చాయో. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలా పెట్టుకుంటే కనుక వడియాలు. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. మీరు కూడా ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని చేసేయండి. మీరు ఈ రెసిపీ చేశాక ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.